హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు లైక్ తో పాటు హై పాయింట్స్ కూడా వేయండి. హై పాయింట్స్ వేయడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకునైతే వస్తుంది. అండ్ మీకు జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో స్టోరీగా వినాలి అనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్ లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే పిన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి మీకు మీ పేర్లు గాని, మీ ఊరు పేర్లు గాని, మిగతా డీటెయిల్స్ ఏవి కూడాను ఇవ్వద్దు అని అంటే నేను గోప్యంగానైతే ఉంచుతాను, లేదంటే వీడియోలోనైతే చెప్పడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇది 90s లో జరిగిన ఒక రియల్ హారర్ ఇన్సిడెంట్ అండి. సాలూరులో జరిగింది. సాలూరు అనేది చాలా పల్లెటూరు అనమాట. ఇప్పటికీ అది అలానే ఉంది, పల్లెటూరుగానే. మరి అటువంటి ఊర్లోని లైన్ మ్యాన్ గా పనిచేస్తున్న, కరెంట్ ఆఫీస్ లో లైన్ మ్యాన్ గా పనిచేస్తున్న ఒక ఆయన రియల్ ఇన్సిడెంట్ అండి. ఆయన పేరు సింహాచలం. అయితే ఆయనకి 2 పాపలు, ఒక బాబు. వాళ్ళ వైఫ్ తోని అతనైతే అక్కడే నివసిస్తున్నాడు. అండ్ చుట్టుపక్కల ఎక్కడ కరెంట్ పోయినా కూడాను ఆయనే చూసుకుంటాడు అనమాట. మరి మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సమ్మర్ లోని ఎక్కువగా కరెంట్ పోతూ ఉంటుంది. దానికి కారణం మనకు తెలియదు, కానీ ముందుగా తిట్టుకునేది కరెంట్ ఆఫీస్ వాళ్ళని, కరెంట్ వాళ్ళనే. ఏంటి వీళ్ళు ఇలాగైపోవాలి, అలాగైపోవాలి అని తిట్టుకుంటాం. పాపం వాళ్ళు ఎండలోని ఎక్కడ కరెంటు పోతే అక్కడికి వెళ్ళి ఎందుకు పోయింది, ఎక్కడ పోయింది అవన్నీ కూడా చెక్ చేసుకొని, అక్కడ ట్రిప్ అయ్యిందా, లేదంటే ఫీజు కొట్టేసిందా, లేదంటే ఇంకేదైనా జరిగిందా అని చెప్పి చూసుకొని చెక్ చేసి జాగ్రత్తగా కరెంట్ ఆపేసి మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఇంత చేస్తున్న వాళ్ళకి ఒక దగ్గర చేసిన తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర వెంటనే వాళ్ళకి రిపోర్ట్ అయితే వస్తుంది, పలానా చోట పోయింది అని చెప్పేసి. ఇలా ఒక్కొక్క దగ్గర చేసుకుంటూ వస్తారు. అయినప్పటికీ కూడాను ముఖ్యంగాను సమ్మర్ సీజన్లో రాత్రి సమయంలోని ఫీజులు కాలిపోవడం, తొందరగా ట్రిప్ అవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరి అలాగే మనకి సమ్మర్ సీజన్లోని నైట్ టైంలో ముఖ్యంగాను కరెంట్ పోతూ వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి కంప్లీట్ గా పోతుంది. దానికి గల కారణం ఇదేనండి. వాళ్ళైతే అప్పుడు మనకి అవగాహన లేదు కాబట్టి, వీటి గురించి తెలియదు కాబట్టి ఏదో అనుకోవచ్చు. ఇప్పుడు మనందరికీ కూడా దీని మీద బాగా అవగాహన అయితే ఉంది. పైగా ఇప్పుడు సోలార్లు పెట్టించుకుంటున్నారు, ఇంకా అలాగే ఇన్వర్టర్లు అయితే ఉన్నాయి కాబట్టి కరెంటు విషయంలోని మనం అంతగా కంగారు పడట్లేదు. అయితే అప్పట్లోని రాత్రి సమయంలోని ఎక్కడైనా ఫీజు కొట్టేసినా, లేదంటే కాలిపోయినా వీళ్ళైతే అక్కడికి వెళ్లాల్సిందే. ఎంత రాత్రి అయినా కూడాను అక్కడి నుంచి కంప్లైంట్ వచ్చిందా, వీళ్ళు అక్కడికి వెళ్ళి అది బాగు చేసుకొని రావాలి. ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళు బాగు చేసుకొని రావాలి. మరి ఇలా అయితే ఉండేది. ఆ సమయంలోని సింహాచలం గారు ఏంటి అని అంటే, తన వైఫ్ కి కొంచెం ఇల్నెస్ ఉండడం వల్ల ఇంట్లోని పనులు చేసుకొని ఆ తర్వాత ఆఫీస్కి అయితే బయలుదేరేవారంట. మరి అలానే తను ప్రతిరోజు కూడా వెళ్ళి వస్తున్నాడు. అది సమ్మర్ సీజన్ కావడంతో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ పిల్లలు ఎంత ఏజ్ ఉంటుందని అంటే అప్పటికి పెద్ద పిల్లలు 2 కూడాను. పెద్ద అమ్మాయి 6th చదువుతుంది, రెండో అమ్మాయి ఏమో 4th క్లాసు, తర్వాత అబ్బాయి ఏమో 2nd క్లాస్ అయితే చదువుతున్నాడండి. అయితే ఆ సమయంలోని వాళ్ళ ఇంటికి వాళ్ళ వదిన గారు వాళ్ళ పిల్లలతోనైతే వచ్చింది. వాళ్ళ వదిన గారు అంటే ఆయనకి చాలా అభిమానం. అయితే పిల్లలతో వస్తే, వదిన మీకు ఏంటి కావాలి చెప్పండి, అన్ని తీసుకొస్తానని చక్కగాను అన్ని కూడా తెచ్చేవాడంట. అయితే ఆవిడేంటి 2 రోజులు ఉండి వీళ్ళ ఇంట్లోని పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్తాను. ఆవిడకి 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి అన్నమాట. 2 అబ్బాయిలని అయితే ఇక్కడ తీసుకొచ్చింది. అమ్మాయి పెద్దదై కాబట్టి ఊర్లోనే వదిలేసి వచ్చింది. సరే నేను ఇంటికి వెళ్ళాలి, లేకపోతే అది గోల్ పెట్టేస్తుంది, అది వస్తానంది. మీ అందరికీ తెలిసిందే కదా, రీసెంట్ గా తను మెచ్యూర్ అయింది, అందుకనే ఎవరింటికి పంపించడానికి నేను ఇష్టపడట్లేదు, అందుకే తీసుకురాలేదు, లేకపోతే అది కూడా వస్తానని పేచి పెట్టింది. వీళ్ళిద్దరిని ఇక్కడ వదిలేసి నేను ఇంటికి అయితే వెళ్ళిపోతాను,
అని చెప్పి వాళ్ళ వదిన గారు ఓ 2 రోజులు ఉండి ఆవిడ రిటర్న్ అయిపోయారు. పిల్లలిద్దరూ ఇక్కడే ఉన్నారు. అందులోని రెండో అబ్బాయి వాళ్ళ చిన్నాన్న ఎక్కడికి వెళ్తే నేను వస్తాను చిన్నాన్న, నీతో నేను వస్తానని అనేవాడంట. తెల్లవారి పూట అవ్వదురా, మాకు బిజీగానైతే ఉంటుంది, రాత్రి సమయంలో కుదిరితే తీసుకువెళ్తానులే 9 ఆ సమయంలోనే అని చెప్పేవారంట. అయితే ఇలానే ఒక వారం అయితే గడిచిపోయింది. అయితే ఆ రోజు ఏంటి అని అంటే అమావాస్య. తన పని అంతా కూడా పూర్తి చేసుకున్నాడు. బాగా ఎండగా ఉంది ఆ రోజు. రాత్రి 9 అలా అవుతుంది. ఈలోగా ఎవరో వచ్చి చెప్పారంట, అయ్యా అక్కడ ఒక దగ్గర కరెంట్ పోయింది, మీరు రావాలి అని చెప్పేసి. ఇంకా గబగబగా అన్నం తినేసి తను బయలుదేరుతున్న సమయానికి ఈ అబ్బాయి నేను వస్తాను బాబాయ్, నేను నీతో వస్తాను అని చెప్పి మారం చేస్తున్నాడు. సరే వీడిని కూడా తీసుకెళ్ళండి, అలాగా మీరిద్దరు కలిసి వెళ్ళి కలిసి వచ్చేసేయండి అని అంటే, అక్కడ ఎంతసేపు అవుతుందో తెలీదు, పైగా అది చాలా దూరమే అని వాళ్ళ ఆవిడకి చెప్తుంటే ఆవిడేం చేసింది, ఏం పర్వాలేదు చిన్నవాడు ఎప్పటి నుంచో మీతో వద్దాం అనుకుంటున్నాడు అక్కడ చూడడానికి, మీరు ఎప్పుడు తీసుకువెళ్ళట్లేదు, ఏదో ఒక సాకు చెప్తున్నారు, ఈరోజు తీసుకువెళ్ళండి అని పంపించింది. మగపిల్లవాడే కదా, రాత్రి సమయం ఏంటి అర్ధరాత్రి అయినా పర్వాలేదు, అందుకే వెనకాల సరే అయితే పదరా అని చెప్పేసి ఇద్దరు సైకిల్ మీద అయితే బయలుదేరారు. మరి అది ఊరు చివరనమాట. వీళ్ళు అంతా వెతుక్కున్నారు, ఎక్కడ పోయింది ఏంటైంది అని చెప్పేసి. ఆ ఊర్లోనే ఏంటనంటే చిన్న చిన్న కాలువలు ఉంటాయండి, 2 కాలువలు అయితే ఉంటాయి. అయితే చాలా బాగుంటుంది అక్కడ ఏరియా అంతా కూడాను. అయితే వీళ్ళు ఒక కాలువ దాటుకొని అవతలకు వెళ్ళి చూసే సమయంలోని ఒక దగ్గర పోల్ ఎక్కాల్సిన ఇదైతే వచ్చింది, పని అయితే పడింది. సరే తను సైకిల్ మీద అన్ని కూడా పెట్టుకున్నాడు అనమాట, బ్యాగ్లోని కొన్ని సైకిల్కి వైర్లు అన్ని కూడా చుట్టూ పెట్టుకున్నాడు. అక్కడికైతే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కాలువ దాటారు వీళ్ళు. కాలువ దాటినప్పటికే బాగా చీకటి పడిపోయింది. అయినా కూడా పని చెయ్యాలి కదా, అయితే ఇక్కడ రెక్టిఫై చెయ్యాలి, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి తను కావలసినవన్నీ కూడా తీసుకొని సో పోల్ అయితే ఎక్కుతున్నాడు. ఎక్కుతూ ఉంటే ఈ నవీను కింద నించున్నవాడు పైకి అయితే చూస్తున్నాడు అనమాట, చుట్టుపక్కల గమనించట్లేదు, పైకి చూస్తున్నాడు వాళ్ళ చిన్నాన్న ఏం చేయబోతున్నాడా ఏంటా అని చెప్పేసి. గొప్ప ఇంట్రెస్ట్ గా ఉంటుంది చిన్నపిల్లలకి ఇలాంటివి. అయితే అబ్బాయి కూడాను అలానే పైకి అయితే చూస్తున్నాడంట. చూస్తుంటే ఇతను జాగ్రత్తగా పోల్ అయితే ఎక్కేశాడు. ఎక్కేసి అక్కడ ప్రాబ్లం రెక్టిఫై చేయడానికి అయితే అది ఓపెన్ చేసి చూసి ఏదో చేస్తున్నాడు పని. చేస్తూ ఉంటే ఈలోగా ఏదో పక్కన చెవు దగ్గరికి వచ్చి గట్టిగా అరిచినట్టుగానైతే అయ్యింది ఈ నవీన్కి. అంతే తుల్లిపడి గట్టిగా అరిచేశాడు. ఈ పైన పనిచేస్తున్న ఆయన గాబరాతోని ఇళ్ళ కదిలిపోయి కంగారు పడిపోయి ఏమైపోయింది అని అంటున్నాడు టెన్షన్ పడుతూ. మన పిల్లలకి అయితే కొంచెం మనం చూసుకుంటాము, ఏదో ఒకటి అవుతుంది, కానీ ఎదుటి వాళ్ళ పిల్లల్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగానైతే చూసుకుంటాము. అలానే ఇతను ఏమైందని కంగారు పడిపోతూ కిందకు వస్తున్నాను అంటూ గబగబా దిగుతున్నాడు. పోల్ అయితే దిగేస్తున్నాడు. కిందకు వచ్చేసరికి జారిపోయి పడిపోయాడు. సరే ఇంకా బాబాయ్ అంటూ దగ్గరికి అయితే వెళ్ళాడు. ఎందుకు అంత గట్టిగా అరిచావు నవీన్ అని అడుగుతున్నాడు ఇతను. ఏం లేదు బాబాయ్, ఏదో నా చెవు దగ్గరికి వచ్చి గట్టిగా అరిచినట్టుగా అనిపించింది, నాకు భయం వేసి అరిచాను అని తనైతే చెప్పాడంట. తను అప్పటికి 7th క్లాస్ అయితే చదువుతున్నాడు. పెద్దవాడే, వీళ్ళందరికన్నా కూడా పెద్దవాడే, వాళ్ళ పిల్లల కన్నా పెద్దవాడే. అయితే నిన్ను తీసుకొచ్చాను చూడు, మీ అన్నయ్యని తీసుకొచ్చిన బాగున్నా, నువ్వు ఇలాంటి పనులు చేసావంటే మళ్ళీ నా పని అవ్వదు, ఇంకా నేను త్వరగా చెయ్యాలి, ఇంటికి వెళ్ళిపోదాం పదా, అప్పటికే లేట్ అయిపోతుంది అని చెప్పి మళ్ళీ ఒక 2 నిమిషాలు నన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఇక్కడే నించో అని చెప్పేసి మళ్ళీ ఇతను పాపం కష్టపడి పోల్ అయితే ఎక్కాడంట. ఎక్కి మళ్ళీ అదంతా కూడాను బాగు చేస్తున్నాడు. బాగు చేస్తుంటే ఈ లోపు దూరం నుంచి గుడ్ల గూబులు అరుస్తాయి కదండి, ఆ అరుపు అయితే వినిపించేసరికి ఒక్కసారిగా నవీన్ ఒళ్ళంతా కూడా జలదరించిపోయి భయపడిపోతుంటే ఇంకా మళ్ళీ అరిస్తే చిన్నాన్న తిడతాడు అని చెప్పేసి కామ్గానైతే ఉన్నాడు. అటు ఇటు చూడకుండా పైకి చూస్తున్నాడు. ఈలోగా వెనక నుంచి ఎవరో ఇలాగా చెయ్యి వేసినట్టుగానైతే అయ్యిందంట భుజం మీద. అబ్బాయికి అనిపించేసరికి గమ్ముని వెనక్కి తిరిగి చూశాడు, భయపడిపోయాడు. అక్కడ ఎవ్వరు లేరు, గాలి అంతే.
ఎవ్వరూ లేరు. లేకపోయేసరికి అమ్మో ఇంకా చుట్టూ చూడకూడదని భయపడిపోతూనే కళ్ళు మూసుకొని బురదించుకొని అక్కడే నించొని ఉన్నాడు. ఈలోగా పైనుంచి వాళ్ళ చిన్నాన్న పిలుస్తున్నాడంట. పిలుస్తునేసరికి మళ్ళీ కళ్ళిప్పి పైకి చూసేసరికి ఈసారి పైన పోల్ పైన వాళ్ళ చిన్నాన్న కాదు, మరొక నల్లటి ఆకారం కూర్చొని తినకాసే చూస్తూ అతి భయంకరంగానైతే నవ్విందంట. అంతే, పిల్లవాడు చిన్నోడు కదా, కళ్ళు తిరిగి అక్కడే పడిపోయాడు. పడిపోయేసరికి అతను కంగారు పడిపోయాడు. పైన అతను చూశాడు కళ్ళు తిరిగి పడిపోవడం చూసి కంగారు పడిపోయి గబగబ మళ్ళీ దిగాడు. అక్కడ పైన ఏదో సెట్ చేసుకొని గబగబా దిగాడు. రే ఏమైందిరా నీకు, ఏమైందా? ఎవరికైనా ఈ భయం ఉంటుంది కదండి. మన పిల్లలు అయితే పర్వాలేదు, కానీ పరాయి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు మనం అయితే జాగ్రత్తగా ఉంటాము. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదైనా జరిగితే మటుకు మనల్నే తప్పు పడతారు. మరి అందుకనే భయపడిపోయి ఏమైందిరా నవీను, ఏమైంది నీకు, ఎందుకు ఇలాగ అయిపోయావు అని చెప్పి గబగబా తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని మొహం మీద నీళ్ళు చల్లితే లెగిచాడంట. సృహ వచ్చింది. బాబాయ్ అక్కడ పైన ఏదో ఉంది బాబాయ్ అని చెప్తున్నాడంట. నువ్వు పైకి వెళ్ళొద్దు అని అంటే, నేను పైకి వెళ్ళకపోవడం ఏంటి, పని ఉంది. ఒరే ఎందుకురా నన్ను ఇలా తినేస్తున్నావు, వస్తానని గోల్ చేసావు, వచ్చేకేమో ఇలా భయపడిపోతున్నావు, నువ్వు ఇంటికి వెళ్ళిపోయితే ఇలాగైతే అని అన్నాడంట. అమ్మో నాకు భయం, నేను ఒక్కడనే వెళ్ళాను, నాకు దారి కూడా తెలీదు, మర్చిపోయాను, నేను ఇక్కడే ఉంటాను, నాకేం కాదులే, నువ్వు త్వరగా చేసుకొని వచ్చే అని అంటున్నాడంట. త్వరగా చేసుకొని వచ్చి అంటుంటే తనకి చిరాకు వచ్చేస్తుంది. ఎన్నిసార్లు పైకి ఎక్కుతాడు, ఎన్నిసార్లు దిగుతాడు చెప్పండి. పోలు ఎక్కడం చాలా కష్టం. వీళ్ళు ఏంటంటే కొంచెం అలవాటు ఉన్నవాళ్ళు కాబట్టి టక్కున ఎక్కేస్తారు, టక్కుమని దిగిపోతారు, కానీ కాళ్ళు పట్టేస్తాయి ఒక్కొక్కసారి. అయితే మరి ఇంకా విసిగిపోయాడు. అందులోకి నైట్ టైము శుభ్రంగా తినేసి ఒకటి వచ్చాడా, ఆ గాలికి నిద్ర వచ్చేస్తుంది, ఆ పక్కనున్న ఏటి గాలికి నిద్ర వచ్చేస్తుంది. ఇంకా లాభం లేదని చెప్పేసి, నువ్వు ఇంకా కదలకు, ఇక్కడే ఉండు, ఇక్కడ కూర్చో, కిందన కూర్చో, కదలకు, ఏదొచ్చినా ఏమీ నీ దగ్గరికి రావు, నేనున్నాను కదా, నాకాసే చూడు, లేకపోతే పడుకో, ఇక్కడ కూర్చొని అలాగుండు, నేను వచ్చేస్తాను, నేను ఒక్క 5 నిమిషాల్లో పని చేసుకొని వచ్చేస్తాను అని చెప్పేసి మళ్ళీ పైకి ఎక్కాడు. పైకెక్కి పోల్ మీద అయితే పని కానిచ్చేసాడు. కానిచ్చేసి దిగుదాం అనుకునే సమయానికి ఈ పిల్లాడు కింద లేడు. ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి, భయం అన్నమాట, విపరీతమైన భయం వేసేసింది. ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు, అయిపోయాను నేను అని చెప్పి గబగబా దిగిపోయి నవీను, ఒరే నవీను ఎక్కడికి వెళ్ళిపోయారా అని గట్టిగా అరుస్తున్నాడు. అరుస్తుంటే పిల్లాడు ఏటి దగ్గరికి వెళ్ళిపోయి ఏటి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాడు అలా నడుచుకుంటూ. అప్పుడు చూశాడు, ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి పిల్లాడిని అయితే పట్టుకున్నాడు, లాక్కొని బయటకైతే వచ్చాడు. ఒక్కటైతే కొట్టాడు. కోపం వస్తుంది కదండి ఎవరికైనాను. ఒక్కటైతే కొట్టాడు. ఏమైపోయిందిరా నీకు, ఎందుకు ఏట్లోకి వెళ్తున్నావు రాత్రి సమయంలోని, పిలుస్తుంటే పలక్కుండాను అని గట్టిగానైతే అరిచాడు. అరిస్తే దేనికి సమాధానం చెప్పకుండా బుర్రెలా దించుకొని అయితే ఉన్నాడు. ఇంకా ఏం మాట్లాడట్లేదు. సరే కొట్టాను కదా అని గిల్టీ ఫీలింగ్తోని పద ఇంటికి వెళ్ళిపోదాం, రేపు చాక్లెట్ కొనిస్తానులే అని చెప్పేసి మళ్ళీ ఆ సైకిల్కి అన్నీ కూడా తగిలించేసుకొని సంచి అదంతా కూడాను ఇవి పట్టుకో అని చెప్పి తన చేతిలో పెట్టి ఇతను సైకిల్ తొక్కుంటూ ఆ ఏటు దాటి మళ్ళీ సైకిల్ తొక్కొని ఇంటికైతే వెళ్తున్నారు. ఈ ఇంటికి వెళ్ళే దారిలోని మధ్యలో అంతా కూడాను చెట్లు అయితే ఉంటాయన్నమాట. ఆ చెట్లు లోపల నుంచి అలాగే వెళ్తూ ఉన్న సమయంలోని ఆ సైకిల్ ఏమో ముందుకెళ్ళట్లేదు, ఎంత తొక్కుతున్నా కూడా స్లో అయిపోయింది. ఏంటో ఎవరో బరువుగా సైకిల్ మీద కూర్చుంటే ఎలాగా బరువెక్కిపోయి సైకిల్ ముందుకెళ్తో అలాగైతే అయిపోతుంది. ఇతను తన బలమంతా ఉపయోగిస్తూ ముందుకైతే తొక్కుతున్నాడు, అయినా కూడా సైకిల్ ముందుకైతే వెళ్ళట్లేదు, మెల్లగా వెళ్తుంది. తనకి ఏం అర్థం కావట్లేదు, భయం వేస్తుందో పక్క నుంచి. ఈలోగా దూరం నుంచి తన ఫ్రెండ్, ఆ ఊరు కాకుండా పక్క ఊరు అతను అనమాట, అతనేమో తెల్లటి చొక్కా తెల్లటి పంచె కట్టుకొని, రే ఎక్కడికి రా వెళ్ళిపోతున్నావు, ఆగరా సింహాచలం అంటూ పిలిచాడంట. దూరం నుంచి అరిచాడు. ఈయన వినబడింది. చూసేసరికి చాలా దూరంలో ఉన్నాడు, కానీ స్పష్టంగానైతే వినిపించింది. ఇదేంటి ఇక్కడ ఉన్నాడు, ఎప్పుడొచ్చాడు అని చెప్పేసి సైకిల్ ఆపాడు. ఆపిన ఈ వెనకతలున్న నవీన్ మటుకు బుర్ర ఎత్తలేదు, మాటలు లేవు, ఇలా బుర్ర దించుకొని అయితే ఉన్నాడు.
అయితే ఈలోగా అతను పరిగెట్టుకొని అయితే వచ్చాడు. వచ్చి ఎక్కడికి రా వెళ్తున్నావు, ఈ రాత్రి సమయంలో ఎక్కడికి ఎందుకు వచ్చావు? అవునులే, లైన్ మ్యాన్ పని ఇలానే ఉంటుంది, మరి ఎక్కడికైనా వెళ్ళాల్సిందే, తప్పదు కదా అని అంటున్నాడు. అనేసాడు. ఏంట్రా నువ్వు ఇక్కడున్నావేంటి ఈ సమయంలో అని ఇతను అడిగాడు. అడిగితే నేను ఒక వారం నుంచి ఇక్కడే ఉంటున్నాను రా అని అన్నాడంట. అంటే వారం నుంచి ఇక్కడ ఉండటం ఏంటి, ఏటి మా ఊరికి వచ్చావేంటి అని అడిగాడంట. లేదు లేదు, మీ ఊరికేం రాలేదు, మా వాళ్లే తీసుకొచ్చారు నన్ను ఇక్కడికి అని చెప్పాడంట. తనకేం అర్థం కాలేదు. సరే ఒకసారి ఇంటికి రా అనేసి చెప్పాడంట. నేను ఎలా వస్తానురా, నేను రాలేనురా అని అంటున్నాడంట. నువ్వు రాకపోవడం ఏంటి, ఇక్కడి వరకు వచ్చావు కదా, ఇక్కడి నుంచి మా ఇల్లు ఎంత దూరం ఏంటి, పక్కపక్క ఊర్లో ఉంటున్నావు అని చెప్పుకోవడానికే కానీ ఎప్పుడూ కలవడం అవ్వట్లేదు, నా ఉద్యోగరీత్యా నేను కలవట్లేదు, నీకు ఎలాగా సెలవు పెట్టాల్సిన అవసరం లేదు, నువ్వే రాజు నువ్వే బంటు, నీ పొలం అంతా కూడా నువ్వే చూసుకోవాలి, నువ్వే చెయ్యాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవు తీసుకోవచ్చు అని ఏదేదో ఇతను మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే సరే సరే తొందరగా ఇంటికి వెళ్ళిపో, జాగ్రత్త అంటూ పక్కనున్న అబ్బాయిని చూస్తూ జాగ్రత్త అని చెప్పాడంట. చెప్తే ఇదేంటి ఇలా అంటున్నాడా అనుకొని సరేరా అయితే వెళ్ళొస్తాను అని చెప్పేసి సైకిల్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లాడు మటుకు మాట లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. ఇంట్లోకి వెళ్తూ ఇంకెంతసేపు రా అని పిలిచాడు ఆ అబ్బాయిని. పిలిచేసరికి అప్పుడు లోపలికైతే వస్తున్నాడు. ఉండు కాలు కడుక్కో అని చెప్తూ ఉంటే కాలు కడుక్కోకుండా లోపలికైతే వెళ్ళిపోయాడు పిల్లాడు. ఇతను కాలు కడుక్కొని ఏంటిడు కొట్టేనని ఇలా కోపంగా ఉన్నట్టున్నాడు నా మీద అని అనుకున్నాడు. ఇంకా లోపలికి వచ్చి అబ్బాయి ఈరోజు ఈయన్ని తీసుకెళ్ళాను కానీ నన్ను నా సంకలు నాకు పించేశాడు, 4-5 సార్లు పైకి కిందకి దిగాల్సి వచ్చిందే, ఇది నువ్వే తీసుకెళ్ళమన్నావు, వీడి బదులు వాళ్ళ ఆడిని తీసుకెళ్ళినా బాగున్నా అని అతను ఏదో మాట్లాడుతున్నాడు. ఇంకా సర్లే పడుకోండి అని చెప్పేసింది వాళ్ళ ఆవిడ. ఇంకా అందరూ ఎవరి మటుకాలు పడుకున్నారు. పిల్లలందరూ ఏమో వేరే రూమ్లోని, ఈ భార్యాభర్తలు ఇద్దరు మరొక రూమ్లోనమాట. అయితే పడుకుంటే ఈ పిల్లాడు మటుకు పడుకోకుండా ఓ మూలకి వెళ్ళిపోయి, చీకటిగా ఉంది రూమ్ అంతా, ఓ మూలకి వెళ్ళిపోయి తన కాలు 2 దగ్గరకు ముడుచుకొని తన తల అందులో పెట్టి ఏడ్చుకొని కూర్చున్నాడు. అని మూలుగుతున్నట్టుగా ఏడుస్తున్నాడు. ఏడ్చేసరికి రాత్రి సమయంలో అలా ఏడిస్తే ఎవరికైనా కూడా భయం వేస్తుంది కదండి. ఇంకా అలానే పడుకున్న 2 అమ్మాయిలును 2 అబ్బాయిలును లేచి కూర్చున్నారు ఆడ ఏడుపుకి. ఇప్పుడు ఏడుస్తున్నావు, ఏమైందిరా అని వాళ్ళ అన్నయ్య అయితే అడిగాడు. అడిగితే సమాధానం చెప్పట్లేదు, అలానే ఏడుస్తున్నాడు. ఈలోగా ఇంకా వాళ్ళకి భయం వేసి వెంటనే వాళ్ళ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి అమ్మ ఇలాగా అన్నయ్య ఏడుస్తున్నాడు అని వాళ్ళు చెప్పడంతో గబగబా వచ్చింది. ఏరా తన్ని చిన్ని అని పిలుస్తారులేండి, ఏరా చిన్ని ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి వాళ్ళ పిన్ అయితే అడుగుతుంది. దానికి సమాధానం చెప్పట్లేదు, చిన్ని అని పిలుస్తున్నా కూడా పలకట్లేదు. తనకి ఎందుకనో భయం వేసింది. తను ఎలా అంటే చాలా దారుణంగా అయితే ఏడుస్తున్నాడు అనమాట, అదొక రకమైన మూలుగు. అలాగా ఏడుస్తూ ఉంటే భయం వేసింది. ఇంకా పడుకోరా అని గదిమేసి తనైతే వెళ్ళిపోయింది. వీళ్ళు పడుకున్నారు కానీ తన మటుకు అక్కడే కూర్చొని ఉన్నాడు. ఏడవడం మానేశాడు కానీ అక్కడే కూర్చొని ఉన్నాడు. తెల్లవారేసరికి పూర్తిగాను స్పృహ కోల్పోయాడు. జ్వరం అయితే వచ్చేసింది, ఒళ్ళు కాలిపోతుంది. వాడితో పాటుగా రాత్రి వెళ్ళిన ఈ సింహాచలానికి కూడాను ఒళ్ళు అయితే కాలిపోతుంది, బాలేదు. ఇదేంటి ఏమైంది, రాత్రి సమయంలో ఏమైనా ఏట్లోకి కానీ దిగారా ఏంటి, ఏట్లో స్నానం ఏమైనా చేశారా ఏంటి అని అడుగుతుంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, రాత్రి సమయంలో ఎవడైనా ఏట్లోకి దిగి స్నానం చేస్తాడేటి, మేము వచ్చేస్తుంటే ఇలాగా నా ఫ్రెండ్ కనిపించాడు, మాట్లాడాను, కొంతసేపు ఉన్నాను, ఏటిగాలి కదా దానివల్ల అలాగ అనిపించుంటుంది అని అనేసాడు. అయిపోయింది. సాయంత్రం చేసి ఇంకా తప్పదు, ఎంత ఫీవర్ ఉన్నా ఏమున్నా కూడా వాళ్ళు రమ్మని పిలిస్తే వెళ్ళి తన పని చేసుకొని రావాల్సిందే. అలానే ఎక్కడో షార్టేజ్ వచ్చిందని చెప్పేసి తన బదులుగా ఈయనైతే పిలిచి అక్కడ పని చేసుకొని రమ్మన్నారంట. ఇతనేమో సాయంత్రం చేసి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ పోల్ పక్కేళ్ళు నా చిన్ననాటి స్నేహితుడు ఇంకొక అతను అయితే ఉన్నాడు, వాళ్ళదనమాట. అతను ఇతన్ని అయితే
చూసి పలకరించుకున్నారు ఇద్దరును. ఎన్నాళ్ళు అయిపోయిందో, నువ్వేంట్రా ఇక్కడున్నావు అని అంటే, ఇదిగో మా ఆవిడ కోసం అని చెప్పేసి వచ్చాను అని అంటున్నాడు. ఆ ఇల్లు వాళ్ళ అత్తగారిదనమాట. తను అందుకని అక్కడికి వచ్చాడు. అయితే నీకు తెలుసా ఎంత ఘోరం జరిగిందో? మల్లయ్య ఉన్నాడు కదా, మల్లయ్య చచ్చిపోయాడు వారం రోజుల క్రితం అని చెప్తున్నాడు. ఎవరు, ఏ మల్లయ్య అని అడిగాడు. అదేరా పక్క ఊర్లోని మన ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడే ఆ మల్లయ్య అని అన్నాడంట. అనేసరికి అప్పుడుకి ఏం మాట్లాడుతున్నారా, నేను రాత్రే నేను ఆడిని కలిశాను, ఇలాగ ఏటి దగ్గర అయితే ఉన్నాడు, నేను మాట్లాడాను వాడితోనే అని చెప్తున్నాడంట. చెప్తుంటే ఏటి దగ్గర ఉండడం ఏంటి, ఆడు చచ్చి 8 రోజులు అవుతుంది, వారం పైన 1 రోజు అయిపోయింది, వాడిని అక్కడే వాడికి చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేశారంట వాళ్ళ ఆవిడకిని అని చెప్పాడంట. చెప్పేసరికి ఇతను షాకు. అదేంటి రాత్రి కనిపించాడురా నాకు అని అంటున్నాడంట. రాత్రి నీకు కనిపించడం ఏంటి, ఇదిగో కావాలంటే చూడు, 8 రోజులు అవుతుంది వాడు చచ్చిపోయి, వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా అన్నాడంట. అని అంటే వద్దొద్దు, నువ్వు చెప్తున్నావు కదా, అయితే నిజమే అయ్యి ఉంటది, మరి రాత్రి నాకు కనిపించింది ఎవరు అని అప్పుడు తనకి ఒక రకమైన భయం అయితే కలిగిందంట. భయం కలిగి అయితే రాత్రి ఏటు ఒడ్డున నేను చూసింది నా ఫ్రెండ్ని కాదు, తన ఆత్మని అని అనుకున్నాడు. అనుకొని ఇంకా అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేసాడు. ఇంట్లోనే ఉన్న ఈ నవీన్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లడు విచిత్రంగానైతే ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఆ రోజు తెల్లవారి నుంచి ఏవీ తినలేదు. పైగా తన రూమ్లో నుంచి అయితే బయటికి రావట్లేదు. వాళ్ళ ఆవిడ ఇతను రాగానే ఏమండి వీడికి ఏదో అయిపోయిందండి, వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్తే, నాకు కూడా ఇప్పుడే తెలిసిందే, మల్లయ్య గారు చనిపోయాడంట, ఇలా రాత్రి మాకు కనిపించాడు, ఆడేమో మాట్లాడేసి ఆఖరిన జాగ్రత్త అని చెప్పి వీడి కాస్త చూసి చెప్పాడు, నాకు ఎందుకో భయం వేస్తుంది, వాళ్ళ అమ్మకి కానీ తెలిసిందంటే పెద్ద గొడవలు అయిపోతాయి, మన ఇంటికి వచ్చిన తర్వాత పిల్లాడు ఇలాగ అయిపోయాడని మళ్ళీ అంటారు అందరూ, వాళ్ళ నాన్న అసలుకే చండసాసుండు, ఇంకా అందరినీ కూడా కలిపి రేవేసేస్తాడు, తీసుకెళ్దాం ఈయన ఎక్కడికైనా అని అంటే, అప్పుడు గబగబలాడుతూ ఆ పిల్లోని పట్టుకొని వాళ్ళ ఊర్లోనే దగ్గరలోని ఎవరో ఉన్నారంట వైద్యుడు, ఇలా భూత వైద్యుడు, అతని దగ్గరికి అయితే తీసుకువెళ్తే అతను అంతా కూడా చూసి వాడికి క్లియర్ అయితే చేశారు, తాయెత్తు కట్టారు. అయితే కట్టగానే జ్వరం అయితే దిగిపోయింది. ఆ తర్వాత ఒక 2 రోజులకి అబ్బాయి అయితే కోలుకున్నాడు పూర్తిగాను. ఇంకా వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళిద్దరిని అయితే తీసుకువెళ్ళిపోయింది. మరి తర్వాత ఆ లైన్ మ్యాన్కి ఒక దారుణం అయితే జరిగింది. అదేంటి అని అంటే, ఆ ఆత్మ ఇంకా అక్కడే ఉండిపోయి వాళ్ళని ఎన్నో రకాలుగా హింసలు అయితే పెట్టింది. అంతేకాకుండా ఆయన ఒకసారి పోల్ మీద నుంచి పడిపోవడం అయితే జరిగింది. అప్పటి నుంచి తను స్పృహ కోల్పోవడం, ఇంకా అలాగే మతిస్థిమితం లేనట్టుగాను ప్రవర్తించడం, అలా చేస్తూ కొన్నాళ్ళకైతే చనిపోయారు. మరి ఇదండి ఆ స్టోరీ. కొన్ని ఆత్మలు కనిపించకుండా మనతోనే ఉండి మనల్ని ఇబ్బంది పెడుతూ ఎన్నో రకాలుగాను మనల్ని హింసించి ఆ తర్వాత బలి తీసుకుంటాయి. అయితే లైన్ మ్యాన్లనే కాదు, మనం ప్రతి ఒక్కరికి కూడాను రెస్పెక్ట్ అనేది ఇవ్వాలండి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.